ఇక ఒక రూపాన్ని ఆరాధన చేస్తున్నాము అంటే ఆ రూపాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే లలితాదేవి కూర్చున్న పర్యంకాన్ని వర్ణిస్తున్నాడు. విరించాదిభి పంచభిర్లోకపాలై సమూఢే మహానందపీఠే నిషణ్ణే. ఆవిడ కూర్చున్న పర్యంకం అది సింహాసనం కాదు, కుర్చీ కాదు, అలాగనే మంచం కాదు, దాని పర్యంకం అంట. అంటే మంచం ఆకారంలోనే ఉంటుంది, మంచం ఆకారంలోనే ఉంటుంది, అలాగని పడుకునేది కాదు, కూర్చునేది కాదు. ఆ మంచం మీద సదాశివుడు పడుకొని ఉంటాడు. ఆయన పర్యంకంలో ఆయన ఒళ్ళో ఈవిడ కూర్చుని ఉంటుంది. మీరు ఆ లలితాదేవి చిత్రం చూడండి, దానికి 4 కోళ్ళు ఉంటాయి.